కిలకిలా రావాలతో మన మధ్యనే మెదిలే పక్షులు కనిపించకుండా పోతున్నాయి. ఎందుకు అని ప్రశ్నించుకుంటే కారణాలేనో. కరీంనగర్కు చెందిన అనంతుల రమేష్ కుటుంబ సభ్యులు తమ ఇంటి ఆవరణలో గ్రామీణ వాతావరణం సృష్టించి పక్షులను చేరదీస్తున్నారు. వాటికి నిత్యం తిండి గింజలు, నీటి వసతి ఏర్పాటు చేశారు. దాంతో ఎక్కడెక్కడి నుంచో రకరకాల పక్షులు అక్కడికి చేరి ఆ ఇంటిని ఆవాసంగా మార్చుకున్నాయి. మానవ మనుగడకు పిచ్చుకల సంచారానికి అవినాభావ సంబంధం ఉంది. అవి ఎక్కడైతే స్వేచ్ఛగా సంచరిస్తాయో అక్కడే మనిషి బతికేందుకు అవసరమైన వాతావరణం ఉంటుందని చెప్పి శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. కానీ ఈ పిచ్చుక జాతి క్రమేణా అంతరిస్తుంది. వాటి పరిరక్షణ కోసం ప్రజలు నడుం బిగించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ కరీంనగర్ చెందిన అనంతుల రమేష్ వాటి సంరక్షణకు తన ఇంటినే ఆవాసంగా మార్చాడు. అటువంటి పిచ్చుకల ఆవాస కేంద్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చెట్టు, పుట్ట, చేమ, పక్షులు, జంతువులు, జలచరాల్లాంటి ఎన్నో జీవజాతుల సమ్మేళనమే ఈ ప్రకృతి. ఇవన్నీ మనుషులకి మేలు చేసేవే. కానీ మనుషుల స్వార్థానికి జీవరాశులెన్నో ఇప్పటికే అంతరించిపోయాయి. అనేక వృక్షజాతులు కనుమరుగయ్యాయి. అలాంటి ప్రమాదకర స్థితిలో ఉంది మానవ నేస్తం పిచ్చుక. ఇంట్లోకి స్వేచ్ఛగా వచ్చి మనం తినే అన్నం పళ్ళం పక్కనే కూర్చుని కింద పడిన మెతుకులను తింటూ స్నేహితుల్లా గడిపే పిచ్చుకలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. పిచ్చుకలు ఎక్కడైతే కనిపిస్తాయో అక్కడ మాత్రమే మానవ జాతి మనుగడకు అవసరమైన వాతావరణం ఉన్నట్లు లెక్క. అవి మన పరిసరాల్లోకి రావడం లేదంటే అక్కడ ఏదో వాతావరణ సమతుల్యం దెబ్బతిన్నదన్నమాట. ఇంతగా మానవ జాతితో మమైకమైన పిచ్చుకలను మళ్లీ చేరదీయాలనుకున్నారు అనంతుల రమేష్. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వ్యక్తిగత సహాయకునిగా పనిచేస్తున్న రమేష్ తానుంటున్న కిసాన్ నగర్లోని ఇంట్లో పక్షుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు ఇప్పుడు ఆ ఇంటిని కోలాహలంగా మార్చాయి. తాను చిన్నప్పుడు చూసిన పక్షులేవి ఇటీవల కొంతకాలంగా ఎందుకు కనిపించడం లేదని ఆలోచించిన ఆయన వాటి గురించి పత్రికల్లో ఆర్టికల్స్ చదివి చలించిపోయారు. సెల్ టవర్లు, కాలుష్యం, తిండి, నీరు దొరక్కపోవటం వంటి కారణాల వల్లే పక్షులు కనిపించకుండా పోయాయని తెలుసుకున్నాడు. ఊళ్లలో ఒకప్పుడు ఇంటి ముందు వరిగొలుసులు వేలాడదీసి పక్షులకు ఆహారంగా ఉంచేవారన్న విషయం గుర్తుకు వచ్చి తాను అలా ఎందుకు చేయకూడదనుకున్నారు. పంట పొలాలతో పాటు ఇంటి లోగిళ్లలో సందడి చేసే పిచ్చుకలను మళ్లీ తన ఇంటికి రప్పించాలనుకున్నారు. ఆలస్యం చేయకుండా ఇంటి ఆవరణలో మొక్కలు పెంచి వాటి కోసం తిండి గింజలు ఏర్పాటు చేశారు. పాత రేకు డబ్బాలను కత్తిరించి వాటిలో వడ్ల గింజలు, నీళ్లు పోసి కొద్ది రోజుల పాటు పక్షుల కోసం ఎదురు చూశారు రమేష్. ఆన్లైన్లో పక్షుల ఆహారం కోసం వినియోగించే పాత్రలను కొనుగోలు చేశారు. కొద్ది రోజులకు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పిచ్చుక ఆ డబ్బాపై వాలి వడ్ల గింజలు తిని నీళ్లు తాగి తుర్రుమని ఎగిరిపోయింది. అలా కొద్ది రోజుల్లోనే పదుల సంఖ్యలో పిచ్చుకలతో పాటు ఇతర పక్షులు ఆ ఇంటికి రావడం మొదలుపెట్టాయి. ఇలా మొదలైన ప్రస్థానం ఆ ఇంటి సభ్యులకు సంతోషాన్నిచ్చింది. ఇప్పుడు రమేష్ తో పాటు పిల్లలు, భార్య కూడా పక్షులను సొంతింటి సభ్యుల్లా చూసుకుంటుంటారు. తాను చేసిన ప్రయత్నం చాలా చిన్నదే అయినప్పటికీ ఎన్నో రకాల పక్షులు ఇక్కడికి రావడం చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని చెబుతున్నారు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం మేము అన్నం తినే టైంకి కూడా అవి కరెక్ట్గా మధ్యాహ్న సమయం కూడా వచ్చి కిచకిచని అరుస్తూ ఉంటాయి, బాగా గొడవ చేస్తుంటాయి. మేము వస్తుంటే కూడా ఆ సౌండ్కి మాకు బాగా హ్యాపీ అనిపిస్తుంది. ఇక మిగిలిన జనాలకి అంటే ఇక ఈ రేడియేషన్ వల్ల ఇవన్నీ పక్షులు దూరంగా ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఒక చిన్నది ఏదైనా వాటి కోసం ఒక నమ్మకం కల్పించాలి. వాటికి వడ్లు కానీ బియ్యం కానీ వేసుకుంటూ ఒకటి గూడులాగా ఏదైనా తయారు చేసి పెడితే అవి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక మనుషులు ఉన్న కాడ అవి తిరిగి వస్తాను, అది వస్తాను, ఇది వస్తాను వస్తాయి. ఇక అవి వేయకుంటే అవి రావు. ఇక ఎరలేవుగా ఎరలేవు. మంచిగా అనిపిస్తాయి. చెట్లు ఉన్నాయి మాకు, చెట్లు మాడి జామ చెట్లు అన్నీ ఉన్నాయి. మంచిగా అనిపిస్తుంది. ఏడాది పొడవునా పల్లెల్లో వడ్ల రాసులు ఉండటం లేదు. అందుకే పక్షుల కోసం ఓ బస్తా వడ్లు కొనుగోలు చేసి వాటిని నిత్యం డబ్బాల్లో పోసి వాటికి ఆహారం పెడుతున్నారు రమేష్ కుటుంబ సభ్యులు. వీటిని చూసేందుకు చుట్టుపక్కల వాళ్లు వీళ్ళింటికి వస్తుంటారు. ప్రతి ఇంటిలోనూ తమలాగే గింజలు, నీరు ఏర్పాటు చేస్తే పక్షులు అక్కడికి వస్తాయని చెబుతున్నారు. పొద్దున ఈ ఉరుకుల పరుకుల జీవితంలో వాటి కోసం ఒక గంట సేపు అయితే కేటాయిస్తాం. అది వాటికి కేటాయించినట్టు కాకుండా ఒక మనసు శాంతిగా ఉంటుంది, తృప్తిగా అనిపిస్తుంది. ఒక అర్ధగంట కేటాయించి నాతో పాటు మా పిల్లలు, మా భార్య కూడా ఉద్యోగం చేస్తుంది. ఆమె కూడా నేను లేనప్పుడు గింజలు వేయడం, నీళ్ళు వేయడం, వాళ్ళు కూడా ఒక టైం స్పెండ్ చేస్తారు.
దీన్ని వాటికి టైం స్పెండ్ చేసినాం అనుకోకుండా ఇది ఒక దినచర్యగా మారిపోయింది మాకు. రమేష్ చేసిన ప్రయత్నంతో ఒక్కో రోజు వందల సంఖ్యలో పక్షులు ఆ ఇంటికి వస్తుంటాయి. రమేష్ కుటుంబం చేస్తున్న ప్రయత్నం ఎన్నో పక్షులను ఆకర్షిస్తుండటం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మానవ తప్పిదాలు, రేడియేషన్ వంటి అనేక కారణాలతో పక్షి జాతి అంతరిస్తుంది. ముఖ్యంగా పిచ్చుకలు కనుమరుగవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కరీంనగర్ చెందిన రమేష్ చేపట్టిన ప్రయత్నం ఇక్కడ సఫలీకృతం అవుతుంది. ఇంటికి అనేక పక్షులు ఉదయం సాయంత్రం వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసిన తిండి గింజలు తిని ముందుకెళ్తున్నాయి. పిచ్చుకల దినోత్సవం సందర్భంగా రమేష్ స్ఫూర్తితో మరింత మంది ఇలాంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.